ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే దానిపైన మండిపడ్డ విషయం అయితే కొంత చర్చకు దారితీసిందని చెప్పేసి చెప్పవచ్చు. ఒక సాధారణ క్వశ్చన్, ఇప్పటికీ దాదాపుగా 6 రోజులు గడుస్తున్న ఎస్ఎల్బిసి టన్నెల్లో జరిగిన ప్రమాదము, 8 మంది అందులో చిక్కుకుని గత దాదాపుగా 6 రోజులు కావస్తున్న సమయంలో ఇంకా ఎన్ని రోజులు సమయం పట్టొచ్చు అని చెప్పేసి ఒక విలేకరి అడిగిన సమాధానానికి మాత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారని చెప్పేసి తెలుస్తా ఉంది. ఆయన ఏంటి నీకు చెప్పాలా, లెక్కలు చెప్పాలా, ఏ రోజు అని చెప్పేసి నీకేమైనా డేట్ లైన్ ఇవ్వాలా అని చెప్పి చెప్పడం సీరియస్ గా చెప్పడం అయితే జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాను, ఒక విలేకరికి సమాధానం చెప్పకపోయినా మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆ ప్రజలకు సమాధానం చెప్పే తరుణంలో అసలు ఈ రోజు 6 రోజులైనా మీరు ఒక మంత్రిగా ఉండి, అదే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి అక్కడ జరిగే ప్రమాద సంఘటన పైన లేదు చర్చిస్తామనే విషయం కాకుండా ఒక విలేకరి పైన మీరు దురుసుగా మాట్లాడి మీకు డేట్ లైన్ చెప్పాలా అని చెప్పేసి చెప్పే కోసం, మరి మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తారు డేట్ లైన్? సాగదీస్తారా సంవత్సరం కాలం? అది మీ కుటుంబంలో కానీ, మీ అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ, మీ కుటుంబంలో కానీ ఆ 8 మందిలో జరిగిన వ్యక్తిలో మీ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటుంటే ఆ కుటుంబ ఆవేదన ఏంటనేది తెలుస్తుంది. మీకు తెలియదా? ఆ 8 మంది ఆచూకీని ఇప్పటి వరకు కనీసం చచ్చారా బతికారా అనేది కనీసం డిక్లేర్ చేయలేకపోతున్నారు. ఎందుకు?